ఈరోజు నీ మొత్తం 15 సంవత్సరాలలో కూడా సీసీ రోడ్లు అంతా పెట్టలేదు. ఒక మండలంలో నీకు ఎక్కడ రమ్మంటే ఈరోజు నీ గాంధీ చౌక్ రమ్మంటావా, అంబేద్కర్ చౌరస్తకు రమ్మంటావా? నా మండలంలో చూద్దాం, ఒక పిచ్చుకున్న మండలంలోనే ఎన్ని సీసీ రోడ్లు వచ్చావు నీ 15 సంవత్సరంలో? ఒక్క సంవత్సరంలో కోట్ల రూపాయల సీసీ రోడ్లు ఇచ్చిండయా మా కాంతారావు గారు. మీరు అనవసరంగా డెవలప్మెంట్ అయ్యేదానికి ఆలోచించకుండా ఏదో అవాకులు చవాకులు వేలి అనవసరంగా డిస్ప్లే చేయకండి. ఈ యొక్క 15 సంవత్సరాల్లో ఏమి చేయనటువంటి సిందే గారు ఈరోజు మా ఎమ్మెల్యే గారి అభివృద్ధి చేసే పనుల లోపల మీరు బురద జల ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్ సిందే గారు, మీరు ఏం చేసిండ్రు ఒక్కసారి మీ మనసు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏవి లేదని ఒక ఇందిరా మిల్ ఇచ్చిందా, కొత్త రేషన్ కార్డు ఇచ్చిందా, రైతు భరోసా పథకం ఇచ్చిందా? ఏం చేసిండు మీరు? బిచ్చుకుంద లోపల ఐటీఎస్ కాలేజ్ని ఏటీసీ సెంటర్గా మార్చిండు. మద్దం లోపల కేంద్రీయ విశ్వవిద్యాలయం తెచ్చిండు. మెక్క విలేజ్ మీకు ఒక చిన్న విలేజ్, ఒక 2 కిలోమీటర్ల విలేజ్ మీ కంటికి కనబడకపోయినా మీకు మీ ప్రభుత్వంకు మీ నాయకులు కనబడలేదా? ఈరోజు మా ఎమ్మెల్యే గారు దాన్ని కంకణం కట్టుకొని ఈరోజు మెక్క కానీ రాచూరు కానీ ఈ చిన్న విలేజ్ బీటీ రోడ్లు తొందరగా అయ్యే దిశలో తీసుకొస్తున్నాడు. మా ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి మీద ప్రశ్నిస్తే మేము గాంధీ చౌక్లైనా అంబేద్కర్ చౌరస్తాలైనా మీరు రండి, చేసుకొని కూర్చోండి, మేము కూడా చేసుకొని కూర్చుంటాం. రండి, మీ కార్యకర్తలు తీసుకొని మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక్క రోజన్నా మీరు అసెంబ్లీలో మాట్లాడారా సీత గారు? ఒక్క రోజన్నా కాన్స్టిట్యున్సీ గురించి మీరు అభివృద్ధి గురించి అసెంబ్లీలో క్వశ్చన్ వేశారా? మీరు ప్యానల్ స్పీకర్గా ఉండి ఏ రోజైనా కాన్స్టిట్యున్సీ గురించి ఆలోచించారా? వ్యక్తిగతంగా దూషణలు చేస్తే మాత్రం ఊరుకోము. మీరు సిద్ధంగా ఉంటే మీ క్యాడర్ తీసుకొని రండి, మా క్యాడర్ తీసుకొని వస్తాం. కానీ మీరు ఎరగని రీతిలో ప్రతి ఇంటికి, ప్రతి పేదోనికి, ప్రతి వ్యక్తికి ఒక రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఈరోజు దాని మీద సన్న బియ్యం ఇవ్వడం జరిగింది, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది, ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది, ప్రతి మహిళకు బస్సు ప్రయాణం ఉచితంగా ఇవ్వడం జరిగింది. తెలంగాణలోనే అత్యధికంగా సీసీ రోడ్లు అంటే మన జూకల్ నియోజకవర్గంలోనే ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ఒక ఎస్సీలు మాత్రమే అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందదు. మేము మా యొక్క ప్రభుత్వము అందరికీ సమానంగా చూసే ప్రభుత్వం, సమాజ నిర్మాణం కోసం ఏర్పడ్డ ప్రభుత్వము మా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఏ అర్హతను మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, నువ్వు కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళి వచ్చినావు, మా రాష్ట్రం కూడా కాదు అంటే ఈ యొక్క ఎమ్మెల్యే పక్కకి వెళ్ళి వచ్చిండు, మా ఎమ్మెల్యే కాదు అని చెప్పేసి మీరు అనుకుంటారేమో. నువ్వు కూడా పక్కకి వెళ్ళి వచ్చినాడు, చాలా జాగ్రత్తగా ఉండు.